మంచితనానికి రోజులు లేవనడానికి సాక్ష్యం భారతదేశం. ఐక్యరాజ్య సమితి అనేటటువంటి దానికి మొన్న వాళ్ళ కరెంట్‌కి కాస్ట్ ఎక్కువైపోతుంది. అక్కడ భరించలేకపోతున్నామంటే సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవడానికి అవసరమైనటువంటి డబ్బులంతా డొనేట్ చేసింది భారతదేశం. అట్లాగే ప్రతి ఏడాది ఐక్యరాజ్య సమితికి ఇవ్వాల్సినటువంటి సొమ్ము వాళ్ళు మనకు వ్యతిరేకంగా పనిచేస్తారు. మన కోసం ఒక్క మంచి పని చెయ్యరు. పైగా పాకిస్తాన్‌ని ప్రేమించి ప్రోత్సహిస్తారు. పైగా వీళ్ళ అనుబంధ సంఘాలు భారత్‌కి వ్యతిరేకంగా దిక్కుమాలినటువంటి నివేదికలు ఇస్తానే ఉంటారు. అయినా సరే మనం వాళ్ళకి ఫండింగ్ ఇస్తానే ఉన్నాం. ఇదంతా ఇప్పుడెందుకు చెప్పాల్సొస్తుందంటే తాజాగా ఏదైతే ఐక్యరాజ్య సమితికి సంబంధించిన జెనీవా ఆఫీస్ ముందంతా కూడా గార్డెను చిన్న సైజు అడవిలాగా ఉంటది. అందులో తిప్పుకోవడానికి, అందులో పెరగడానికి, అందులో పెంచుకోవడానికి భారతదేశం 5 నెమళ్ళనిచ్చింది. మన జాతీయ పక్షి నెమలి. ఆ నెమళ్ళని 5 ఇచ్చింది. అందంగా అక్కడ పురివిప్పి నాట్యం చేస్తాయి అన్నమాట. అందులో ఒకటి వైట్ పీకాక్‌ను కూడా ఇచ్చింది. చూడటానికి అందంగా ఉండేటటువంటి. తద్వారా వాళ్ళకి లైట్లు మనం కొనిపెట్టాము, సోలార్ ప్యానెల్స్ మనం కొనిపెట్టాము, బిల్డింగులు మనం కట్టించాం. అయినా దొంగ వెధవలు అక్కడ ఉన్నది.